యంగ్స్టర్ హీరోలు ఎంతమంది ఉన్నా టాలీవుడ్లో సీనియర్లది కూడా స్పెషల్ ప్లేస్. 60స్లో ఉన్న ఈ హీరోలు కూడా ఇప్పటికీ సోలోగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇస్తున్నారు. అందుకే వీళ్ళు కూడా రేస్లో ఉండాలంటే బ్లాక్ బస్టర్లు కొట్టాల్సిందే. అయితే కొన్నాళ్లుగా కాస్త స్లో అయిన సీనియర్లు హిట్ కోసం ఈసారి గట్టిగా ట్రై చేస్తున్నారు. బాలయ్య మాత్రం రేస్లో తగ్గేదేలే అంటున్నారు. బాలయ్యకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాక్సాఫీస్ దగ్గర ఈ మధ్య పెద్దగా తన హవా చూపించుకోలేకపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన అఖండ 2 ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసింది. 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ భారీ సినిమా ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది. దాంతో సినిమా యావరేజ్ టాక్తోనే సరిపెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం సీన్ వేరే అంటున్నారు బాలయ్య. అఖండ 2 ఫ్లాప్తో బాలయ్య జాగ్రత్త పడుతున్నారు. అందుకే గోపీచంద్ మలినేనితో ముందు ప్లాన్ చేసిన పీరియాడిక్ డ్రామా కాదని ఫ్రెష్గా స్టైలిష్ గ్యాంగ్స్టర్ డ్రామాగా మొదలుపెట్టారు. పీరియాడిక్తో కాస్త రిస్క్ అని ఈసారి మోడ్రన్ రూట్లో వచ్చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడమే కాకుండా హిట్ హోప్స్ ఇస్తున్నారు బాలకృష్ణ. సీనియర్లలో చిరంజీవి, వెంకటేష్ ఈ మధ్య ట్రాక్లో పడ్డారు. కానీ నాగార్జున మాత్రం ఇంకా సక్సెస్ను వెతుక్కునే పనిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ తన కెరియర్లోనే బిగ్గెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసిన నాగార్జున బొక్కబోర్లా పడ్డారు. రజనీకాంత్ హీరోగా చేసిన కూలీలో విలన్గా చేసి హిట్ కొట్టలేకపోయారు. దాంతో ఫ్యాన్స్ అందరూ అప్కమింగ్ మూవీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. నాగార్జునకి హిట్ కొట్టి తీరాల్సిన సిచ్యువేషన్. బంగారాజు తర్వాత సరైన సక్సెస్ కొట్టలేదు నాగార్జున. దాంతో ఇప్పుడు సీనియర్ల రేస్లో వెనకపడ్డారు. అయితే తన 100వ సినిమాను మాత్రం ఈసారి మంచి హిట్ ఇచ్చే మూవీగా తెరకెక్కించబోతున్నారు. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్షన్లో తన కెరియర్ మైల్ స్టోన్ మూవీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న నాగార్జున 100వ సినిమాతో బ్లాక్ బస్టర్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు.